ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్భక్తులారా, పరసా టీవీ అందిస్తున్నటువంటి వైశాఖ మాస పురాణ ప్రవచనం మొదటి రోజు భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మొదటి రోజు పురాణాన్ని మనం ప్రారంభించుకుందాం. నైమిసారణ్యం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం ఉంది. నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యం అనేటువంటి ప్రదేశము చాలా మహిమాన్వితమైనటువంటిది. అనేక పురాణాలకు, వ్రతాలకు, నోములకు మూలస్థానం వంటిది అని చెప్పవచ్చు. ఋషులు, మహర్షులు అక్కడ ఎప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. కలి ప్రభావము ప్రవేశించినటువంటి చోటు అది. అటువంటి చోట సౌనకాది మునులందరూ ఎప్పుడు ఏదో ఒక యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. సమయంలో సూత మహాముని అనేటువంటి ఆయన అక్కడికి రావడం జరిగింది. సకల శాస్త్ర పారంగతుడైనటువంటి సూత మహాముని అక్కడికి రాగానే మిగిలినటువంటి మునులు అందరూ కూడా ఆయనకు భక్తితో నమస్కరించి సాదరంగా ఆహ్వానించి త్రాగడానికి మంచినీళ్లు అవి అంటే అర్ఘ్యపాధ్యాదులు ఆయన పాదములను కడిగి చక్కగా అతిథి సత్కారం చేసి ఒక ఆసనంలో కూర్చుండబెట్టి అందరూ చుట్టూరా కూర్చున్నారు. కూర్చుని ఆయన్ని అడిగినటువంటిది ఏమిటంటే, ఓ మహర్షి, మీ ద్వారా వైశాఖ పురాణ మహత్యాన్ని, వైశాఖ మాస విశిష్టతను తెలియజేయాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి వైశాఖ పురాణాన్ని వివరించండి అని కోరారు. అప్పుడు సూత మహాముని సంతోషించి వారందరికీ వైశాఖ మాస ప్రాధాన్యతను వివరించడం మొదలుపెట్టారు. అంబరీషుడు అనేటువంటి ఆయనకి నారద మహర్షి ఒకసారి అనేక ధర్మాలు అన్ని వివరించాడు. చాలా సంతృప్తి చెందాడు అంబరీషుడు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అంబరీష అన్నప్పుడు అంబరీషుడు నారద మహర్షికి ఒక విన్నపం చేసుకున్నాడు. ఓ నారద మహర్షి, వైశాఖ మాసం చాలా ప్రాధాన్యత కలిగిన మాసం అని విన్నాను నేను. ఆ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు. ఎందుకు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైంది? ఆ మాసంలో చేయవలసినటువంటి దాన ధర్మములు ఏమిటి? ఆ మాసంలో ఆచరించవలసినటువంటి ధర్మములు ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ వివరంగా తెలియచేసి నన్ను తరింపజేయవలసిందిగా కోరుతున్నాను అని అంబరీషుడు నారద మహర్షికి వినయపూర్వకంగా విన్నవించుకున్నాడు. అప్పుడు నారదుడు సంతోషించి, అంబరీష, శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి వివరించాడు వైశాఖ మాస ప్రాధాన్యతను. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుడికి వివరించింది. బ్రహ్మగారు నాకు వివరించారు. ఆ విషయాలు నేను నీకు వివరిస్తున్నాను అన్నాడు. అంటే ఏదైనా ఒక పరంపర అంటారు, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి చెప్పినటువంటి విషయాన్ని మరలా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ద్వారా బ్రహ్మగారికి రావడం, బ్రహ్మగారి ద్వారా నారద మహర్షికి రావడం, నారద మహర్షి ద్వారా అంబరీషునికి వస్తోంది, సూత మహాముని ద్వారా అందరికీ వస్తోంది, మనందరికీ వస్తోంది, పరస టీవీ ద్వారా మీ హృదయాల్లోకి చేరుతోంది. చూసారా, ఒకళ్ళ నుంచి ఇదే సత్సంగం యొక్క మహత్యం. ఏ నెలలో, ఏ కాలంలో చెయ్యవలసినటువంటివి ఏమున్నాయో అవి ఆచరిస్తూ ఉంటే చాలు. వైశాఖ మాసంలో వైశాఖ పురాణం కొద్దిసేపు వింటే చాలు, చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ విధంగా నారద మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. అంబరీషుడికి చెప్తున్నాడు అన్నమాట. అంబరీష, మాసములు 12 ఉంటాయి కదా, ఆ 12 మాసముల్లో వైశాఖ మాసం ఒకటి. ఇది చాలా విశేషమైనటువంటిది. మాఘమాసము, కార్తీక మాసము ఎంత పవిత్రముగా భావిస్తారో అలాగే వైశాఖ మాసం కూడా అంతకంటే ఎక్కువ మహిమాన్వితమైనటువంటిది. శ్రీ మహావిష్ణువు చాలా సులభంగా ప్రసన్నుడైపోతాడు. అందువల్ల ఆయనకి చాలా ఇష్టమైన మాసం కాబట్టి
దీన్ని మాధవ మాసము అని కూడా అంటారు. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. నదులలో గంగా నది, సర్పములలో ఆదిశేషు, రత్నాలలో కౌస్తుభం, ఆవులలో కామధేనువు, వృక్షాలలో కల్పవృక్షం, ఆయుధాల్లో సుదర్శన చక్రము, ఈ విధంగా ఎంత గొప్పగా అత్యుత్తమమైనవిగా ఉంటాయో మాసములలో వైశాఖ మాసం అంత గొప్పది నాయన. ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి ఏ దానమైనా, ఏ పుణ్యకార్యమైనా, ఏ పురాణ శ్రవణమైనా సరే 1000 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి. ఇంక ఈ వైశాఖ మాసంలో మొదట ఫలితం రావడం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే స్నానము దగ్గర నుంచి రావడం ప్రారంభం అవుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నటువంటి సమయంలోనే సూర్యోదయానికి ముందు స్నానము చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఇది కార్తీక మాసంలో కూడా ఈ స్నాన నియమం చెప్తారు. మంచి చలికాలం, వెళ్ళలేక వెళ్ళవలసి వస్తూ ఉంటుంది, ఆలస్యం అవ్వకూడదంటూ ఉంటారు. కానీ వైశాఖ మాసము ఎంత గొప్పదంటే దయను పెంపొందించేటువంటి మాసం. అందరిలో మానవత్వాన్ని, సేవాభావాన్ని పెంపొందించేటువంటి మాసం. ముందు మీకే అర్థమవుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే తత్వాన్ని తెలియజెప్పేటువంటి మాసం ఈ మాసం. అందువల్ల మొట్టమొదట స్నానం దగ్గరే శ్రీ మహావిష్ణువు అపారమైన దయను కురిపించాడు. వాగులు, వంకలు, నదులు, సముద్రాలు, అన్ని బావులు అన్ని చోట్ల కూడా సర్వదేవతల నిలయమై ఉండేటట్టుగా చేసి స్నానానికి అత్యంత ఫలితాన్ని అనుగ్రహించమని చెప్పేసి దేవతలందరినీ ఆదేశించారు. సాధారణంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయమంటారు. కానీ ఒక అవకాశం కూడా కల్పించాడు భగవంతుడు. ఏమిటయా అవకాశము అంటే 6 గడియల వరకు, సూర్యోదయం అయిన తర్వాత 6 గడియల వరకు కూడా మినహాయింపించారు. అంటే అంతకు ముందు స్నానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు కూడా అంతే ఇస్తారు. అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలు. అంటే దగ్గర 2 గంటల సమయం సూర్యోదయం తర్వాత స్నానానికి కూడా ఫలితం ఇచ్చేటువంటి, అదే ఫలితం వచ్చేటువంటి అవకాశం. కాబట్టి అంత పొద్దున్నే తెల్లారగట్టే వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం. వేసవి కాలంలో నదులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వైశాఖ స్నానాలు చెయ్యండి. ఎందువల్లంటే కార్తీక మాసంలో నదీ స్నానాలు చెయ్యనటువంటి వారందరికీ కూడా వైశాఖ స్నానం ఆ లోపాన్ని పూరిస్తుంది. ఆ స్నాన ఫలితాన్నంతటిని వైశాఖ మాసం అందిస్తుంది. సంవత్సరంలో మిగతా మాసాల్లో ఎలా ఉన్నా వైశాఖ మాసం ఒక్క మాసము స్నానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అని చెప్పవచ్చు. అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఇచ్చేస్తామన్నాడు. సూర్యుడు మేషరాశిలో ఉన్నటువంటి సమయంలో ప్రాతకాలంలో ఎవరైనా నదీ స్నానానికి వెళ్ళినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలం వచ్చేస్తుంది. కర్మబంధ విముక్తి కలిగిపోతుంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదించేస్తాను అన్న. నువ్వు భక్తితో కనుక స్నానానికి వైశాఖ స్నానం కనీసం 1 రోజైనా చేయడానికి ప్రయత్నించమన్నాడు. 1 నెల రోజులు భక్తితో వైశాఖ స్నానం చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తున్నాడు. అశ్వమేధ యాగం చేసిన ఫలం ఇస్తున్నాడు. వంకలు పెట్టడానికి లేదు ఇక్కడ. ఎందువల్లంటే చలి, ఎవరు వెళ్తారు, వణికిపోతున్నాం అనుకోవచ్చు. వేసవికాలం చల్లగా తెల్లారగట్ట మంచి వెలుతురు వచ్చేస్తుంది, చక్కగా చలి ఉండదు, నది నీళ్లు కూడా బాగానే ఉంటాయి, హాయిగా చక్కగా స్నానం చేసి రావచ్చు. అందువల్ల ఈ అవకాశాన్ని పురాణం గురించి తెలియని వాళ్ళు తెలిసిన తర్వాత విడిచిపెట్టకుండా వైశాఖ మాసంలో నదీ స్నానాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ సమయంలో ఏదైనా దాన ధర్మం చేసుకోవడం కానీ, ఏదైనా పారాయణ చేసుకోవడం కానీ, ఏదైనా సత్కార్యం చేయడం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పబడుతోంది. కాబట్టి అందరూ కూడా వైశాఖ నియమాలను పాటించేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నారదుడు ఈ విధంగా ముందుగా ఏం చేశాడు, స్నాన ఫలితాల గురించి వివరించాడు. అంటే స్నానమునకు ప్రాధాన్యత ఇవ్వండి. మొట్టమొదట
ఇంకా ఈ మాసము తపోమాసం అని కూడా పేరు. తపస్సుకు అత్యధిక ఫలితం ఇచ్చేస్తుంది. తపస్సు మనం ఏం చేయగలమండి? ఈ కలియుగంలో తపస్సు చేయడం మనకి సాధ్యమయ్యే పనేనా అనుకుంటే నామ జపమే తపస్సు అవుతుంది కలియుగంలో. మీకు సులువైనటువంటి ఒక మార్గంగా ఏం చెప్తున్నామంటే, ఒక నామం తీసుకోండి. ఈరోజు మొదటి రోజు ఒక నామం తీసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః అనేటువంటి నామాన్ని మీరేం చేస్తారంటే బాగా పలుకుతూ ఉండండి. అంటే ఒక 1000 సార్లు కానీ లెక్క లేకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు, పడుకునే వరకు ఓం కేశవాయ నమః అనేటువంటి నామాన్ని మొదటి రోజు పఠించే ప్రయత్నం చేయండి. ఫలితాన్ని కూడా పొందవలసిందిగా కోరుతూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.